నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్లో కురిసిన భారీ వర్షం వల్ల రోడ్లన్నీ జలమయం. నంద్యాలలో 3,000 మందికి పైగా దివ్యాంగులు, వయోవృద్ధులకు 4 కోట్ల విలువైన సహాయ పరికరాల పంపిణీ. బీహార్లోని పాట్నా జ్యువెలరీ షాప్లో బంగారం దొంగతన యత్నం విఫలం. కర్నూలులో నాగబంధం సినిమా చిత్ర బృందం సందడి. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కర్నూలులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమైతే వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రైతులకు అన్నదాన సుఖీభవ పథకం అమలు చేస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో ఒక్క డీఎస్పీ కూడా రాలేదని, కూటమి ప్రభుత్వం 148 రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరిస్తారని వ్యాఖ్యానించారు. మీరు ఎన్నికి రండి సార్. ఎవరు వీళ్ళంతా? కెమెరా ముందు సార్ 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 నా అందరికీ నమస్కారం.
సార్ మినిస్టర్ గారు సార్ మంత్రి గారు సార్ మినిస్టర్ గారు ఫోటో మేడం ఎమ్మెల్యే గారు ఉన్నారు వెనక మేడం మాట్లాడుతున్నారు ప్రజలందరికీ తెలుసు. కానీ మనం కూడా ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలి. గొడ్డల పార్టీ చేస్తున్నటువంటి అకృత్యాలని మనమందరం కూడా తిప్పి కొట్టకపోతే భవిష్యత్తులో మనం ఇంకా మన ప్రజలకు నష్టం కలిగించే వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మన లక్ష్యం ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. అదేవిధంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు రికార్డు స్థాయిలో ప్రధానమంత్రిగా ఆయన ప్రజల అభిమానాన్ని కోరుకునేటువంటి దశలో ఈ యొక్క కార్యక్రమాన్ని వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా కూడా ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. వేదిక మీద ఇంకా మాట్లాడవలసినటువంటి ఇంకా ఇన్ఛార్జీలు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. సమయభావం దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే వివిధ నియోజకవర్గాల నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా భోజనాలు చేసి మళ్ళీ ఆ జిల్లాలకు వెళ్ళాలి కాబట్టి సమయభావాన్ని దృష్టిలో పెట్టుకునే అందరికీ అవకాశం ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, ఖచ్చితంగా రేపు మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో ఎన్డీఏ కూటమి సభలు ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ యొక్క నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి ఎన్డీఏ కూటమి సభను ఇంకా 3 పార్టీలు కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా అవకాశం తీసుకోవాలని సమయభావాలు ఇవ్వలేకపోతున్నందుకు వారందరికీ కూడా క్షమించమని మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు పెద్ద ఎత్తున కర్నూలులో ఈ సభా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉత్తేజంగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలు. ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈరోజు అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కుట్రలు కుతంత్రాలుగా ఈవేళ గొడ్డల పార్టీ ఈవేళ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నిత్యం అబద్ధాలు అసత్యాలతోటే రాజకీయాలు చేస్తున్నటువంటి గొడ్డలి పార్టీ పట్ల ఈరోజు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఖచ్చితంగా మనందరి మీద కూడా ఉంది అని విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. నర్సంపేటలో సీనియర్ జర్నలిస్టు పాల్వంచ సత్యనారాయణపై జరిగిన దాడిని నిరసిస్తూ జర్నలిస్టుల ఆందోళనలకు దిగారు.
అమరవీరుల స్తూపం వద్ద రాస్తారోకో ధర్నా నిర్వహించి దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కు చెందిన జర్నలిస్టులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సత్యన్నపై దాడి చేసిన వ్యక్తులను జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, కళానికి సంఖ్యల్లో కళానికి సంఖ్యల్లో కళానికి సంఖ్యల్లో కళానికి సంఖ్యల్లో జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, దాడులను కళానికి సంఖ్యల్లో కళానికి సంఖ్యల్లో కళానికి సంఖ్యల్లో కళానికి సంఖ్యల్లో దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షులు బోయ క్రాంతి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బోయ క్రాంతి నాయుడు పత్రాలను అందజేశారు. అన్న ఒక్క నిమిషం దగ్గర అన్న దగ్గర అంటే ఇక్కడ మైనారిటీ ఓట్స్ కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ ఓట్స్ కావచ్చు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఓట్స్ కావచ్చు, లేకపోతే అతి కీలకంగా మనమందరం కూడా వివరించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేము బిఎల్ఏ 1 గా ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క పేపర్ బిఎల్ఏ 1 అని మన రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ రెడ్డి గారు వాళ్ళు కేటాయించిన విధంగానే ఇది ఉంటుందన్నమాట. మనం కర్నూలులో ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించాలని కార్మిక శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
14 ఏళ్లలోపు పిల్లలను ప్రమాదకర పనుల్లో నియమించడం చట్టరీత్యా నేరమని, బాలల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుకు భంగం కలిగించే శ్రమ, దోపిడీని అరికట్టాలని కోరారు. జూలై 15 నుంచి బాల కార్మిక నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కార్మిక శాఖ అధికారులు తెలిపారు. పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను వాళ్ళ చదువుకు, ఆరోగ్యానికి మరియు వాళ్ళ భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం కలిగించే శ్రమ దోపిడీకి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే బాల కార్మిక నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు గౌరవనీయులైన ఉప కమిషనర్ కార్మిక శాఖ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రకృతి అందాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. నల్లమల్ల కొండలపై కురిసిన వర్షాలతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేస్తుంది. నింగి నుంచి భూమికి దిగువస్తున్నట్లుగా కనిపిస్తున్న ఈ జలాధారాలను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ నిర్వాహకులు సూచించారు. కర్నూలు నగరంలోని 1 టౌన్ రహదారిలో పెద్దమ్మవారి శాల ప్రక్కన కూబ్రా క్లినిక్ లో కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం జరిగింది. వైద్యులు షేక్ హకీం రషీద్, అహ్మద్ హకీం అలీ ఖాన్ ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. టూబికో, ఈసీజీతో పాటు అనేక పరీక్షలు ఉచితంగా చేశారు. थैंक यू सर, थैंक यू. सबका होता है. एक मिनट सर. కుబ్రా క్లినిక్ తరపున 1 టౌన్లో గీతా మందిర్ పక్కన ఉన్నటువంటి కుబ్రా క్లినిక్లో ప్రతి నెల ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇందులో భాగంగా మనకి కిమ్స్ హాస్పిటల్ తరపున కూడా మనకి వాళ్ళ యొక్క సపోర్ట్ వల్ల మనము ఈసీజీ, టుడిఎకో, అదేవిధంగా ఆర్బిఎస్ షుగర్ పరీక్ష ఇవన్నీ మనకు వాళ్ళ ద్వారా మనకు సపోర్ట్ ఉంది. ఇంకా మన కుబ్రా క్లినిక్ తరపున ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక కుబ్రా వెల్ఫేర్ సొసైటీ కింద మనము ఈ హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, ఇలా సర్వీసెస్ పరంగా జనరలైజ్డ్ సర్వీసెస్ లైక్ హెల్త్ ఎయిడ్, ఎవరికైనా అవసరార్థులకు బీపీ, షుగరు, థైరాయిడ్ ఇవన్నీ కూడా ఉచితంగా టెస్టులు చేస్తున్నామండి. ఇందులో భాగంగా ఇదే కాకుండా హిమోగ్లోబిన్, రక్తం ఎన్ని పాయింట్లు ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళ యొక్క బరువు, వాళ్ళ యొక్క హైట్ ఎంత ఉన్నారు, వాళ్ళ యొక్క బిఎంఐ ఎంత ఉంది, అదేవిధంగా వాళ్ళ యొక్క రక్తంలో ఎటువంటి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది అని చెప్పే లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి. ఈ క్యాంపులో ముఖ్యంగా మనకు బయటపడిన ఎన్నో కేసులు, జీవితంలో మొట్టమొదటిసారిగా వాళ్ళు బీపీ అని తెలిసిన పేషెంట్లు కానివ్వండి, అదేవిధంగా థైరాయిడ్ అని తెలిసిన పేషెంట్లు కానివ్వండి, చాలా మంది ఉన్నారండి. ఇటువంటి క్యాంప్స్ మనము ముఖ్యంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఇటువంటి క్యాంప్స్ మరిన్ని నెలలో కనీసం ఒక క్యాంపు కానీ 2 క్యాంపులు కానీ మేము కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి గీతా మందిర్ పక్కన ఉన్నటువంటి కుబ్రా క్లినిక్లో రెగ్యులర్గా క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుందండి. ఈ క్యాంప్స్ని ఖచ్చితంగా అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నామండి. ఈరోజు ఇప్పటి వరకు 35 మంది వచ్చారండి. వీళ్ళల్లో ఇంకా టెస్టులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో థైరాయిడ్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా ఇంకా చేస్తున్నాము.
ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వానాకాలం, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయిపోయి వానలు స్టార్ట్ అయినాయి. ఇందులో ఖచ్చితంగా మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎన్నో రావాల్సిన రోగాలని మనం అరికట్టవచ్చండి. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఫీవర్స్ ఎక్కువ వస్తాయి, వైరల్ ఫీవర్స్. ఫర్ సపోజ్ డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, ఇవన్నీ కూడా దోమల నివారణ చేస్తేనే మనం ఇటువంటి రోగాల నుంచి మనం కాపాడుకోగలిగే మాత్రం. ముఖ్యంగా ఇటువంటి దోమల చిన్న అరికట్టే విధానం అంటే ఒక ఆల్అవుట్ లాంటివి కానివ్వండి, మస్కిటో రెపెలెంట్స్ లాంటివి కానివ్వండి, ఇవి వాడుతూ ఉండడము, లేకుంటే చర్మానికి ఓడోమస్ లాంటివి వాడడము, దోమతెరలు పెట్టుకోవడము, ఇట్లాంటివి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా రానున్న రోజుల్లో ఎటువంటి మామూలుగా చిన్న చిన్న పురుగులు కుట్టడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. వైరల్ ఫీవర్స్ కానివ్వండి, మలేరియా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి వానాకాలంలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము తగు నివారణ చర్యలు మనం పాటించవలసిందిగా అందరికీ కోరుతున్నామండి. ఆలూరు నియోజకవర్గంలోని మన్నెకుర్తి గ్రామంలో నాన్న మాయ మాటలు చెప్పి తన ఆస్తిని చిన్నాయన వారి అబ్బాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం బాధాకరమని సూర్యప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి మాయమాటలు చెప్పి నానమ్మ ఆస్తి అన్యంతరంగా కాకుండా తన పేరున ఉండాలని రిజిస్ట్రేషన్ తొలగించాలని సూర్యప్రకాష్ కోరారు. నాది ఆలూరు మండలం మనేకుర్తి గ్రామమైన నివాసిని. నా పేరు సూర్యప్రకాష్. నా సమస్య ఏంటంటే ల్యాండ్ ఇష్యూ. మా తాతగారు, మా నాన్న వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఇప్పుడు కొన్న 1990లో 1990లో భూముల్ని కొనుగోలు చేసి దాన్ని అమ్మగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 11 ఏళ్ల తర్వాత వాళ్ళు డివైడ్ అయిపోయినారు. డివైడ్ అయిన సందర్భంలో తాతల నుంచి వచ్చిన ఆస్తిని డివైడ్ చేసుకొని మిగతా కొన్న ఆస్తిని మాత్రం అమ్మగారి పేరు మీద అలాగనే ఉంచి ఉంటే, దాన్ని తదనంతరం కొన్ని ఏళ్ల తర్వాత తాతగారు చనిపోయిన తర్వాత మా బామ్మగారికి మాయమాటలు చెప్పి మా చిన్నాన్న గారి కుమారునికి దాన్ని గిఫ్ట్ డీడ్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మా చిన్నాన్న గారు. దాన్ని కోసం నేను ఇక్కడ కలెక్టర్ గారిని 2023లో కలెక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి దానికి అర్జీ ఇచ్చినాను. దానికి తగిన ఎంఆర్ఓ గారు ఎండోస్మెంట్ ఇచ్చారు. మొటేషన్ చేయకోకుండా దాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆపుకున్నారు. ఇస్తూ వాళ్ళ కోర్టుని కన్సల్ట్ అవ్వండి అని సజెషన్ ఇచ్చారు. తర్వాత కాలక్రమేణా ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళని మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు దీన్ని కోర్టు ఓఎస్ నెంబర్తో కాలక్రమేణా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యారు. కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా నేను ఓఎస్ కోర్టుని ఆశ్రయించిన తర్వాత ఓఎస్ నెంబర్తో సహా అండ్ అంతకుముందున్న ఎంఆర్ఓ ఎండోస్మెంట్ కాపీలను జతపరిచి ఒక అర్జీని మళ్ళీ వాళ్ళకు కూడా సమర్పించుకున్నాను. దాని తర్వాత వాళ్ళకు తెలిపాను విషయాలు. ఒకసారి కాకుండా 2-3 సార్లుగా అర్జీలు ఇచ్చి చెప్పాను. వీళ్ళు చేయమని చెప్పి అలాగే నాకు తెలియకోకుండా పోయిన నెల 15వ తారీఖున కోర్టులో ఉన్న విషయాన్ని ధిక్కరించి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎండోస్మెంట్ను ధిక్కరించి వీళ్ళు మాకు తెలపకుండా వీళ్ళు వాళ్ళతో కుమ్మక్కయి మా బామ్మ గారి ఆస్తిని ఆమెకే జీవనార్థానికి ఉంచేయకుండా మా చిన్నాన్న మాయమాటలు చెప్పి ఆమెను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాన్ని మొటేషన్ చేయకుండా ఆపినందుకు ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి కుమ్మక్కయ్యి మా చిన్నాన్న గారు ఎంఆర్ఓ ద్వారా, విఆర్ఓ ద్వారా మొటేషన్ చేయించుకున్నారు. దాని విషయాన్ని నేను ఏమనగా దాన్ని యథావిధిగా ఎలా ఉన్నది అలాగ మా బావమ్మ గారిని జీవనార్థం కోల్పోతుంది. ఆమెను ఎలాగున్నది ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని ఆమె పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే దాన్ని రిజిస్ట్రేషన్ అయిన 2023లో రిజిస్ట్రేషన్ అయిన దొంగ రిజిస్ట్రేషన్ని అది ఒకడే కొడుకు ఒకడే మనవడని డాక్యుమెంట్ రెడీ చేసి దాన్ని ఎవరు లేదని చూపించి దానికి రిజిస్ట్రేషన్ చేయించారు. దాన్ని కూడా రద్దుపరచాల్సిందిగా మన సబ్ రిజిస్టర్ గారిని అండ్ కలెక్టర్ గారిని, డిఈ గారిని అందరినీ కోరడం జరుగుతుంది. నా పేరు సూర్యప్రకాష్, కల్బాయ్ సూర్యప్రకాష్. నేను పెద్ద కుమారుణ్ణి. మా బామ్మగారు నా చిన్నాన్న కుమారుడికి గిఫ్ట్ డీడ్గా చేయించింది. ఆంధ్రప్రదేశ్ లో మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. బంగినపల్లి, తోతాపురి రకాల మామిడికి ధరలు భారీగా పడిపోవడంతో కోత, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు.
కొందరు రైతులు తమ పంటను రోడ్ల పక్కన పారేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.